హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగసాని వ్లాగ్స్. ఈరోజు మనం తయారు చేసుకునేది ఎగ్ ఫ్రైడ్ రైస్. వాటికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక పెనం తీసుకొని అందులో పెనం హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం అందులో ఆయిల్ పోద్దాం. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇందులో ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేద్దాం. పచ్చిమిర్చి బీన్స్, అవి కరివేపాకు, అవి ఫ్రై అయ్యేంత వరకు వేసుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ వేద్దాం. మూడు బాగా మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు ఆనియన్స్ వేద్దాం. 2 ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టేసుకోవాలి. ఇప్పుడు టమాటో వేసుకోవాలి ఒకటి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఎగ్ పగలగొట్టి పెట్టుకున్నాం. ముందుగా మేము 5 ఎగ్స్ తీసుకున్నాం, అందులో వేస్తున్నాం. కొద్దిసేపు నుంచి కలబెట్టుకున్నాం. కలబెడుతున్నాం. చాలా బాగుంటుంది ఇది. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ కొట్టడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు ఫ్రై అయింది. అందులో కొంచెం గరం మసాలా వేసుకుందాం. కారం పొడి 2 టేబుల్ స్పూన్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, రుచికి సరిపడినంత. పచ్చిమిర్చి వేసాం కదా, కారం తక్కువ వేసుకున్నా సరిపోతుంది. కొంచెం కొత్తిమీర, అన్నం వేస్తున్నాం. ముందుగానే చేసి పెట్టుకున్నాం. అది బాగా మిక్స్ చేసుకుందాం. మళ్ళీ పైన కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. క్యారెట్ కూడా వేసుకోవచ్చు, మేము వేసుకోవట్లేదు. రెడీ అయిపోయింది. చూడండి, నోరూరించే ఎగ్ ఫ్రైడ్ రైస్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హరిణి గంగసాని వ్లాగ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.